అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలో ఉన్నాం మనం. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో చూసినట్లయితే సమగ్ర శిక్ష ఉద్యోగులంతా కూడా మానవాహారం నిర్వహించడం జరిగింది. మొత్తం మీద తమను క్రమబద్ధీకరణ చేయాలంటూ కూడా మహా ర్యాలీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికీ 24 రోజులు అవుతుంది. 24 రోజుల నుంచి కూడా వీరంతా మొత్తం ఎక్కడికక్కడ విధులకు హాజరు కాకుండా మొత్తం కలెక్టరేట్ ముందే బైఠాయించి ధర్నా చేస్తున్నటువంటి 24 రోజుల నుంచి కూడా వారు చేస్తున్నటువంటి ఆందోళనను మనం చూడడం జరిగింది. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తమకు మాట ఇవ్వడం జరిగింది. తమను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పడం జరిగింది, రెగ్యులైజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సీఎం గారు స్పందించాలి అంటూ కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 1100 మంది కూడా ఉద్యోగులు ఉన్నారు. 24 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తుండటంతో పూర్తిగా కస్తూర్బా పాఠశాలలో బోధన మాత్రం పూర్తిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా వీరు సమ్మెకు దిగడంతో అంతా కూడా ఒకవైపు పరీక్షల సమయం కూడా దగ్గర పడుతుంది. 10th క్లాస్ సిలబస్ కూడా పూర్తి కాలేదు. దీంతో కూడా మొత్తం ఎక్కడికక్కడ బోధన నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఎక్కువగా మహిళా ఉద్యోగులే ఉన్నారు. వీరు గత 24 రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నా, సమ్మె చేస్తున్నా కనీసం ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదన్నటువంటి పరిస్థితి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద సీఎం స్పందించాలి, విషయంపై స్పందించాలన్నటువంటి నినాదాలు చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, ఇవాళ ఎన్నో రోజు? 24వ రోజు సార్. ఏంటి మా కనీసం రెగ్యులరైజ్ ఇవ్వమని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. సీఎం గారు కూడా హామీ ఇచ్చారు. అయినా కూడా మా తండ్రి స్థానంలో ఉన్నాడు. మేము ఆయనని బతిమిలా ఆడుకుంటున్నాం ఇవ్వమని. రెగ్యులరైజ్ వీలు కాకపోతే కనీసం పే స్కేల్ అయినా వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. మేము సిఆర్పిని జెడ్పీహెచ్ఎస్ తిప్పర్తి కాంప్లెక్స్. మాకు వరంగల్లో జరిగినప్పుడు ఇంతకు ముందు చేసిన సమ్మెలో మాట ఇచ్చారు తను చేస్తామని. ఓకే, చూడొచ్చు ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెగ్యులైజ్ చేయాలని కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా రోడ్లపైకి చేరుకోవడం జరిగింది. మొత్తం ఎక్కడికక్కడ మానవారం ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను 19 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను కేజీపీవీలో. మాకు ఎటువంటి హామీ సీఎం గారు హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఎటువంటి స్పందించట్లేదు సీఎం గారు. మాకు రెగ్యులర్ చేయాలని మేము 24 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. చూడొచ్చు వారంతా కూడా పిల్లలతో కలిసి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడక్కడ నినాదాలు చేస్తున్నారు. ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటమ్మా, ఎన్ని రోజులు అవుతుంది సమ్మె? ఈ రోజుకి 24 రోజులు సార్. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదు. కనీసం ఆడపిల్లలు మేము రోడ్డు మీద ఉన్నా కానీ సీఎం కనికరించట్లేదు. ఇలా ఎన్ని రోజులు చేయాలి? పిల్లలు స్కూల్లో పిల్లలు నష్టపోతున్నారు, ఇక్కడ మేము రోడ్ల మీద ఉంటున్నాము. మాకు ఏ హామీ రాకపోతే మేము ఎన్ని రోజులు ఇలా ఉండాలి సార్? మాకు మా ఓపికను పరీక్షిస్తున్నట్టే ఉంది సార్ ఈ గవర్నమెంట్. 24 రోజుల నుంచి మీ దగ్గరికి ఎవరన్నా రావడం కానీ మాట్లాడడం కానీ చేసింది అన్ని అంటే లేరు సార్. మాకు ఏ మద్దతు, మాకు ఎటువంటి సంఘాలు మాకు మద్దతు కాదు సార్. మేముగా మేము చేస్తున్నాం సార్. ఇది మేముగా. ఏంటి మీ డిమాండ్ ఏంటి? మాకు రెగ్యులర్ చేయాలి సార్. మాకు అప్పటి వరకైనా బేసిక్ పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. కానీ మాకు ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. కాకపోతే మాకు ఇప్పుడు బడ్జెట్ లేదు. ఒక 2-3 మంత్స్ ఆగమని చెప్పినా మేము ఆగుతాం కదా సార్. కనీసం ఏమి చెప్పకుండా మమ్మల్ని ఇలా రోడ్డు మీద కూర్చోబెడితే మరి ఎన్ని రోజులు సార్ మేము ఇలా ఆడపిల్లల మా ఫ్యామిలీని వదిలేసి అటు స్కూల్లో పిల్లల్ని వదిలేసి ఏం సార్ మా పరిస్థితి? అసలు మాకు ఏమి అర్థం కావట్లేదు. మా పరిస్థితి ఏంది, మేమేంది, ఏం అర్థం అవ్వట్లేదు సార్ మాకు. చూడొచ్చు అంతా కూడా వారంతా ఆ బాధని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం వారు స్పందించి తర్వాత పెంచుతామని హామీ ఇచ్చినా కానీ మేమంతా కూడా సద్దుమణిగే వాళ్ళం, కానీ 24 రోజులు అవుతున్నా కానీ తమను పట్టించుకోకపోవడం ఏందని చూస్తున్నారు. మొత్తం మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే ఎక్కడికక్కడ క్లాక్ టవర్ చౌరస్తాలో మొత్తం వరుసగా చూస్తున్నాం. అంతా మొత్తం 1100 మంది ఉద్యోగులు కూడా ఆ నల్గొండలో పనిచేస్తున్నారు. గత కొంతకాలం నుంచి కూడా
చేస్తున్నారు. వీరిని రెగ్యులైజ్ చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మాకు రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం సార్. స్పందిస్తున్నారా? ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరు స్పందించట్లేదు సార్, అందుకే కదా మేము ఇంకా చేస్తున్నాము. చూడొచ్చు, ఎవరు కూడా ఇంతవరకు స్పందించినటువంటి అప్పనపోలేదు. మేమంతా కూడా రోడ్లపైకి చేరుకుంటున్నాం, ఖచ్చితంగా స్పందించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ఫ్లై కార్డ్స్ కూడా చూస్తున్నాం. సీఎం గారు స్పందించాలని కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటమ్మా? సమానం పనికి సమానమైతే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం సార్ సీఎం గారిని. గత 24 రోజుల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల వాళ్ళము మేము ఇక్కడ మాకు పే స్కేల్ మరియు రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి మేము సమ్మె చేస్తున్న సందర్భంలో ఈరోజు 24వ రోజున మహా ర్యాలీ ప్రదర్శన ఇక్కడ మాకు క్లాక్ టవర్ నల్గొండలో మేము నిర్వహిస్తున్నాము. మా బాధ ఇంకా మా రేవంత్ రెడ్డి గారు మా బాధ పట్టించుకోకుండా ఇక్కడ 24 రోజులు అవుతున్నా కూడా మా బాధ ఏమీ వినకుండా ఉంటున్నాడు. కాబట్టి మేమందరం కూడా 19,000 రాష్ట్ర వ్యాప్తంగా 19,900 మంది వరకు మేమందరం కూడా ఇక్కడ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. మాకు కావాల్సినటువంటి కనీస వేతనం కూడా లేకుండా మేము బతుకులు 20 ఏళ్ల నుంచి గత 15 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ మేము కడుపు కాలి మేము విధంగా మేము రోడ్డు మీదకి వచ్చినప్పటికి కూడా మహాధర్నా చేస్తున్నప్పటికి కూడా మా గోడు వినిపించుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు స్పందించి మాకు పే స్కేల్ అయినా కానీ రెగ్యులరైజేషన్ కానీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మొత్తం పెద్ద ఎత్తున ఒక మానవహారం అయితే నిర్వహించి ఇక్కడి నుంచి కూడా క్లాక్ టవర్ సెంటర్ నుంచి కూడా నేరుగా కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీగా తరలి వెళ్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. చెప్పండి. నేను కేజీపీవి పాఠశాలలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మాకు ఈ 12 సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ అరకొర జీతాలతోటి మేము బ్రతుకు లేకపోతున్నాము. కాబట్టి మా ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. ఆ రెగ్యులర్ చేసే వరకు మినిమం ఇంత పే స్కేల్ అయినా మాకు కల్పించాలి అని మేము కోరుకుంటున్నాము. కానీ మాకు నేను కేజీబీవీ తిప్రారంలో పనిచేస్తున్నాను, నల్గొండ డిస్ట్రిక్ట్ పీటీగా చేస్తున్నాను. గత 13 సంవత్సరాల దాంట్లో పనిచేస్తున్నాను. మాకు మామూలుగా 6 to మార్నింగ్, ఒక రోజు మార్నింగ్ 6 ఉధృతంగా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం రోడ్లపై కూడా ఆ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అంతా కూడా వాహనాలని అడ్డుకుంటున్నారు, ఎక్కడికక్కడ వెళ్ళనివ్వమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా ర్యాలీగా ధర్నాగా తరలి వెళ్తామని చెప్తున్నారు. తమకు ఖచ్చితమైనటువంటి న్యాయం చేయాలి. గత 24 రోజుల నుంచి కూడా ధర్నా చేస్తున్నా కానీ స్పందించడం లేదు. మేము మా స్పందనని ఎవరు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. మొత్తం ఎక్కడికక్కడ స్లోగన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సార్ మేము గత 25 రోజులకి వెళ్ళి సమ్మె చేస్తున్నా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మేము ఆడవాళ్ళం కుటుంబాలను వదిలేసి మరి వస్తున్నాము. విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయగలరు సార్. మా ఆవేదనను సీఎం గారు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం సార్. మాకు రెగ్యులరైజ్ చేయాలి సార్. సీఎం సార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. మాకు చిన్న పిల్లలు సార్ 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు పిల్లలంతా చదువుతున్నారు, అప్పుల పాలవుతున్నాం మేము. మాకు ఒకటి సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా ఆశయం సార్. కనీస వేతనంతో నిత్యావసరాలు ఏమి తీరట్లేదు సార్. అసలు మాకు రెగ్యులర్ చేయాలి, మాకు రెగ్యులర్ చేయాలి, పే స్కేల్ ఇవ్వాలి, అన్ని సదుపాయాలు కల్పించాలి సార్. కనీసం ఒక గవర్నమెంట్ టీచర్కి వచ్చేసి లక్షలలో జీతాలు ఇస్తున్నారు. వాళ్ళతో పాటు కూడా మేము చాలా కష్టపడుతున్నాం, వాళ్ళకంటే ఎక్కువ వర్క్ చేస్తున్నాం. కాబట్టి చూడొచ్చు, పెద్ద ఎత్తున స్లోగన్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మొత్తం ర్యాలీగా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తమను పట్టించుకోవాలని చెప్తున్నారు. ఏంటమ్మా, సీఎం గారు వెంటనే స్పందించాలండి. మాకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలి. 24 డేస్ అండి ఈ రోజు వరకే మా ఎందుకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు కూడా ఇన్ని రోజులు చేస్తున్నా కూడా మా బాధలు ఎందుకు అర్థం కావట్లేదు. మా తండ్రి స్థానంలో ఉన్నారు, ఎలా అయినా పే స్కేల్ అయినా ఇచ్చే విధంగా చూడండి సార్. చూడాలి. ఆడపిల్లలము రోడ్ల మీదకి వచ్చినాము, కొంచెం ఆలోచించాలి. చూడొచ్చు, మొత్తం ర్యాలీగా కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీగా బయలుదేరుతున్నారు. మొత్తం ఎక్కడికక్కడ వీరు
గత 24 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉధృతంగా చేస్తున్నారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ కు చేరుకొని మానవహారం నిర్వహించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కలగజేసుకొని వారిని పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులంతా కూడా కదం తొక్కుతున్నారు. ఎక్కడికక్కడ బోధన మాత్రం పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మా ఆందోళన తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితిలో కూడా సమ్మె విరమించేది లేదు. గతంలో ఇచ్చినటువంటి మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని కూడా మహిళా ఉద్యోగులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.